హలో ఆల్. సో వీడేంటి నైట్ దయ్యాలు తిరిగే టైంలో రోడ్లపైన తిరుగుతుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. సో ఈ వీకెండ్ మేము గద్వాల్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందామని ప్లాన్ చేసామన్నమాట. మార్నింగ్ 5:30కి ట్రైన్ ఉంది. సో ఎర్లీ మార్నింగే మేము స్టార్ట్ అయ్యాము. సో అందరం మేము ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి మేము క్యాబ్లో కాచిగూడకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగో మన నైట్ షిఫ్ట్ ముత్యం క్యాబ్లో కూడా వర్క్ చేస్తున్నాడు. సో ఇక ఫైనల్గా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 5:30కి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ 6:30 అయింది స్టార్ట్ అయ్యేసరికి. సో ఇక్కడ నుంచి 5 అవర్స్ జర్నీ అన్నమాట మనకి జోగులాంబ స్టేషన్ వరకు. మధ్యలో ఆకలిస్తుందని చెప్పేసి జామకాయలు తీసుకొని అయితే తిన్నాము. ఇంకా ఆ తర్వాత మనలు ఒక సీరియస్ డిస్కషన్లోకి వెళ్ళిపోయారనమాట. ఇంత సీరియస్ డిస్కషన్ చేస్తే ఏంటో అనుకోమాకండి, ఇది జస్ట్ మన తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ గురించి. అఫ్ కోర్స్ పాలిటిక్స్ అంటేనే ఒక సీరియస్ వైబ్ ఉంటుంది అనుకోండి. ఇంకా మేమైతే మాకేం సంబంధం లేదని చెప్పేసి మా పని మేము చేసుకుంటున్నాము. వీళ్ళు మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ డిస్కషన్ వాళ్ళకే. ఇంకా ఆ తర్వాత మెల్లిగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు అనమాట. సో 5 అవర్స్ జర్నీలో మేము చాలా ముఖ్యమైన విషయాలే కవర్ చేసామనుకోండి. అఫ్ కోర్స్ బ్రాకెట్లో మీరు సొల్లు కబుర్లని వేసుకుంటారు, అదే విషయం. ఇక ఇప్పుడు మనము నేచర్ని ఎంజాయ్ చేసే టైం అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఆఫ్టర్ 5 అవర్స్ ఇక రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో రీచ్ అయ్యాము డెస్టినేషన్. మధ్యాహ్నం అరౌండ్ 12 అయింది రీచ్ అయ్యేసరికి. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి. ఒక 20-30 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాము. ఈచ్ పర్సన్ 40 అయితే ఛార్జ్ చేస్తారు. సో మేము 5 మెంబర్స్ సపరేట్గా ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. సో మాకైతే 300 తీసుకున్నారు సపరేట్గా ఆటో తీసుకొని వెళ్ళడం వల్ల. ఎందుకంటే మళ్ళీ మనకి 1కి టెంపుల్ అనేది 1 అవర్ క్లోజ్ చేస్తారు లంచ్ టైం అని చెప్పేసి. సో ఆల్రెడీ 12 అవుతుంది. సో అందుకని చెప్పేసి లేట్ చేయకుండా మేము ఆటోలో అయితే వెళ్ళాము. సో విలేజ్ ఫ్రెష్ ఎయిర్ని అయితే మనం ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్కి వచ్చేసాము. చూడండి ఇక్కడ మోస్ట్లీ అందరూ ప్రైవేట్ వెహికల్స్లోనే వచ్చేస్తున్నారు. సో టెంపుల్ అండ్ పబ్లిక్ కూడా అసలు ఎక్కువగా లేరు. మేము వెళ్ళేసరికి అంతా ఫ్రీగా ఉంది. సో మాకు కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా వెళ్ళాము. సో ఇక టెంపుల్లో అయితే మేము అడుగు పెట్టేశాము. ఇక్కడ నుంచి ఇంకా 1కి టైం అవుతుంది కాబట్టి మేము లేట్ చేయకుండా ఫస్ట్ దర్శనానికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. పబ్లిక్ ఎక్కువ లేకపోవడం వల్ల దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో అసలు. ఇంకా ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా కవర్ చేసాము. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ మేజర్గా లైక్ హండ్రెడ్స్ ఆఫ్ శివలింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా పురాతనమైన టెంపుల్ ఇది. కాకపోతే ఇక్కడ సమ్ డిస్ట్రాక్షన్ అయితే జరిగింది. ఇక్కడ శిల్పాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. సో తర్వాత ఇక మేము టెంపుల్ మొత్తాన్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేసాము. సో అలా టెంపుల్లో ఉన్న అన్ని దేవతలని దర్శనం అయితే చేసుకున్నాము. సో అలాగే ఈ వీడియో కూడా క్యాప్చర్ చేసాము. భలే ఉంది కదా. తర్వాత ఇంకా మేము ఇక్కడ అన్నదానం అయితే పెట్టారు. సో ఇక్కడ మేము లంచ్ అయితే కంప్లీట్ చేసాము. అరౌండ్ 2కి అట్లా అన్నదానం అయితే పెట్టారు. అండ్ ఇంకా ఆఫ్టర్ దట్ మేము ఇక్కడ తుంగభద్ర రివర్ దగ్గరికి అయితే వచ్చాము. వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది ఈ రివర్లో. అండ్ ఇక్కడే మనకి తుంగభద్ర రివర్ అనేది కృష్ణా నదిలో కలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ తెప్పలో మనం రివర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈచ్ 50 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మేము కూడా మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వెళ్ళాము. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేసాము కూడా. అసలు టైం అనేది తెలియలేదు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ వ్యూ చూడండి ఎంత పీస్ఫుల్గా అసలు ఎంత బాగుందో. సో ఇక ఈవినింగ్ ట్రైన్ వచ్చేసి 3:50కి ఉందన్నమాట జోగులాంబ స్టేషన్ నుంచి. బట్ 1 అవర్ డిలే అయింది. సో ఆ 1 అవర్ మేము ఇక్కడ టెంపుల్ దగ్గర స్పెండ్ చేసామన్నమాట. సో ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఆటోలో మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము స్టేషన్కి. అండ్ మేము వెళ్ళడము అండ్ ట్రైన్ రావడం ఒకేసారి జరిగింది. సో ఆన్ టైంకి స్టేషన్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ కనుక్కుంది ఏంటంటే ట్రైన్ మోస్ట్లీ 30 మినిట్స్ డిలే అవుతుందంట డైలీ.
మోస్ట్లీ 4:30 అలా ట్రైన్ అయితే స్టేషన్కి వస్తుందంట. బట్ బెటర్ మనం ఆన్ టైంకి స్టేషన్లో ఉండడం. సో ఈ రకంగా మా 1 డే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, జోగులాంబ అమ్మవారి దర్శనం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.